శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటారు. ఇదే రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా విశిష్టత, ఏర్పాట్లపై కథనం. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. చైత్రశుద్ధ నవమి రోజున కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది. ఈ రోజున రాముడిని భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇదే రోజున శ్రీ సీతారాముల కళ్యాణం సైతం నిర్వహిస్తారు. శ్రీరామనవమిని హిందువులు అత్యంత వేడుకగా జరుపుకుంటారు. రాముడు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో జన్మించాడు. 14 ఏళ్ల అరణ్యవాసం తరువాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని భక్తుల నమ్మకం. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే కావడం విశేషం. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజున అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ఈ రోజు పానకం, వడపప్పు పంచిపెడతారు. పురాణాల ప్రకారం రాముడు త్రేతాయుగానికి చెందినవాడు. దాదాపు 10,000 సంవత్సరాల క్రితం ఆయన జననం జరిగిందని కొంతమంది చెబుతారు. ఆ సమయంలో సూర్యుడు తేజస్సుతో ప్రకాశవంతంగా కనిపించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు. తన తండ్రి మాటను జవదాటేవాడు కాదు. తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి సతీ సమేతంగా సోదరుడు లక్ష్మణునితో కలిసి 14 ఏళ్ల వనవాసం చేశాడు. రామబాణానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ఇది ఎంతో శక్తివంతమైంది. ఒకసారి సంధిస్తే అది రాజ్యంలోని మొత్తం సైన్యాన్ని సమూలంగా సంహరించగలదు. సీతమ్మను అపహరించిన రావణుడిని యుద్ధంలో సంహరించిన పిమ్మట తిరిగి అయోధ్యకు చేరుకున్నాక శ్రీరాముడి పట్టాభిషేకం జరిగింది. అనంతరం 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడని నమ్ముతారు. సంపూర్ణ శాంతి, శ్రేయస్సు కోసం అయోధ్యను పరిపాలించాడు. శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఆ రోజే జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తారు. ఈరోజు ప్రత్యేక పూజలతో పాటు కళ్యాణం నిర్వహించి రామమంత్రాలు జపిస్తారు. రెండవ భద్రాద్రిగా పేరు పొందిన నల్గొండ రామగిరిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంతో పాటు నల్గొండ పట్టణంలోని పలు దేవాలయాలు శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమయ్యాయి. అమ్మ స్వామివారి కళ్యాణతంతు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. మన నల్గొండ పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో మన మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నారు. భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృప కటాక్షణకు పాత్రలై సేవించరించవలసిందిగా కోరుచున్నాం. మనకు శ్రీరామనవమి రోజున 9,000 నుంచి 10,000 జనాభా వరకు మనకు కళ్యాణానికి వస్తారు. ఆ రోజు వాళ్ళకు చల్వ పందిళ్ళు, వాటరు అన్నీ కూడా సప్లై చేయాలని చెప్పి మన మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ రోజు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అందరికీ చాలా వైభవంగా జరపాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు కళ్యాణాలకి చాలా వైభవం జరుగుతుంది. కళ్యాణ టికెట్లపై కూడా మనకు దగ్గర 50 నుంచి 60 మంది కళ్యాణ టికెట్ తీసుకుంటారు. ఆ రోజు కళ్యాణంలో పాల్గొంటారు భక్తులంతా. భక్త రామచంద్ర స్వామి కృపాకటాక్షణకు పాత్రలై సేవించి తరించవలసిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.